హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ నెల 21న భద్రపద అమావాస్య, పైగా ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి సూర్యగ్రహణం ఆదివారం వస్తుంది. అమావాస్య ఆదివారం, పైగా గ్రహణం. ఇది సాధారణమైన రోజు కాదు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఈ సూర్యగ్రహణం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి ప్రమాదం, అంటే కొన్ని రాశుల వారికి చెందిన వారికి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఇది కీడుతో వస్తున్న సూర్యగ్రహణం. ఈ గ్రహణం వల్ల ప్రపంచంలో చాలా సంఘటనలు జరుగుతాయి. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇది మామూలు గ్రహణం కాదు, ఎందుకంటే ఇది పితృపక్షాల చివరి రోజైన పితృ అమావాస్య తేద మహాలయ అమావాస్య నాడు సంభవిస్తుంది. ఒకవైపు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించే పవిత్రమైన రోజు, మరోవైపు సూర్యుడు శక్తిని రాహుకేతువులు మింగేసే గ్రహణ సమయం. ఈ రెండు కలవడం అనేది చాలా అరుదైన, శక్తివంతమైన రోజు. కొన్ని రాసుల వారికి అత్యంత ప్రమాదకరమైన కలయిక. శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలోనే ఉంటారు. ఈ గ్రహణ ప్రభావం వలన ప్రపంచంలో కొన్ని వింతలు, విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని, రాజకీయంగా, సామాజికంగా పెద్ద మార్పు వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం కొన్ని రాశులపై ఒకేలాగా ఉండదు. ముఖ్యంగా ఒక 7 రాశుల వారికి ఇది అత్యంత కష్టకాలాన్ని, వారి జీవితాలను తలకిందులు చేసే సవాళ్లకు తీసుకురాబోతుందని జ్యోతిష్యంలో ఉన్నాయి. ఈ గ్రహణం వారి జీవితంలో ఎట్లాంటి తుఫాను సృష్టించబోతుంది, ప్రేమ, డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యం వంటి విషయాలలో వారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మీ రాశి ఆ జాబితాలో ఉంటే ఈ గ్రహణ దోషాల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో ఈరోజు మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా మొత్తం చూడండి. మేము చెప్పే ప్రతి ఒక్క విషయం మీ జీవితాన్ని కాపాడవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ కామెంట్ చేయండి. ఈసారి గ్రహణం కన్యా రాశిలో పితృపక్షాల చివరి రోజు అయిన మహాలయ అమావాస్య నాడు వస్తుంది. ఇది మన భారతదేశంలో కనిపించకపోయినా జ్యోతిష్యపరంగా దాని ప్రభావం కొన్ని రాసుల పైన ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాసుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ రాశులు ఏవి, ఎట్లాంటి ఇబ్బందులు రావచ్చు, వాటిని ఎలా తట్టుకోవాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి. ఈ గ్రహణం 5వ స్థానంలో, అంటే 5వ ఇంట్లో ఏర్పడుతుంది. మన పిల్లలు, మన తెలివితేటలు, మన ప్రేమ వ్యవహారాలు, మన సృజనాత్మకత, ఏవైనా కొత్తగా చేయడం, ఇంకా మనకు వచ్చే అదృష్టం వంటివి చూపిస్తుంది. ఈ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గ్రహణం పట్టడం వల్ల ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు పిల్లలు అంటే వారి ఆరోగ్యం లేదా వారి చదువుల గురించి కొంచెం ఆందోళన పడవచ్చు. వారు చెప్పిన మాటలు వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం జరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బయటకు తిరగకుండా ఉండడమే, జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు చదువు మీద సరిగ్గా మనసు పెట్టకపోవచ్చు. ఎంత చదివినా గుర్తుండకపోవడం, పరీక్షల్లో అనుకున్న మార్పులు రాకపోవడం జరగవచ్చు. ఏకాగ్రత లోపించడం వల్ల చదువుల్లో వెనుకబడే ప్రమాదం ఉంది. ప్రేమలో ఉన్న వారికి ఇది కొంచెం కష్టకాలం. చిన్న చిన్న విషయాలకి మీ భాగస్వామితో గొడవలు జరగవచ్చు. అపార్థాలు పెరిగే, బంధం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఓపికగా ఉండండి. చాలా ముఖ్యంగా అనవసరంగా వాదనలు దిగవద్దు. షేర్ మార్కెట్ల వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తారుమారి డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఈ వారికి. ఇక మిథున రాశి వారికి గ్రహణం 4వ ఇంట్లో పడుతుంది. 4వ ఇంట్లో అంటే మన కుటుంబం, మన తల్లి, మన ఇల్లు, మన వాహనాలు, మన సుఖ సంతోషాలు. ఈ ఇంట్లో గ్రహణం ఏర్పడడం వల్ల ఈ ఇంట్లో ప్రశాంతత కొంచెం దెబ్బతినవచ్చు. ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా తల్లితో సంబంధం
చకపోయే విషయాలు, మనస్పర్ధలు రావడం, మాట పెరిగి గొడవలు జరగడం వచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆమెకు ఏమైనా పాత రోగ సమస్యలు ఉంటే ఇవి మళ్ళీ బయటపడవచ్చు. ఆమె ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇల్లు, భూమి లేదా ఇతర ఆస్తులకు సంబంధించే విషయాలలో వివాదాలు తలెత్తవచ్చు. కొత్త ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా ఇది సరైన సమయం కాదు. కొన్ని సవాళ్లు ఈ నిర్ణయం తీసుకోవద్దు, వాయిదా వేయడం మంచిది. మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వాహనాలకు రిపేర్లు వచ్చి డబ్బు ఖర్చు కావచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఏ పని మీద మనసు నిలవదు. ఎప్పుడు ఏదో ఒక తెలియని ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. సింహరాశి వారికి ఈ గ్రహణం 2వ ఇంట్లో వస్తుంది. మన సంపాదన, మన మాట, మన కుటుంబం, మన కుడి కన్ను వంటివి ఈ స్థానాలలో గ్రహణం వల్ల ఈ విషయాలలో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చుల మీద పడతాయి. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా అప్పు ఇస్తే అది తిరిగి ఇవ్వడం కష్టం కావచ్చు. అలాగే అప్పులు చేయాల్సి రావచ్చు. మీరు మాట్లాడే మాటల వల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారు. కోపంలో లేదా ఆవేశంలో మాట్లాడటం వల్ల బంధాలతో, స్నేహితులతో సంబంధాలు విడిపోతాయి. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా దగ్గరి బంధువులతో అపార్థాలు రావచ్చు. మాట పట్టింపుల వల్ల ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. కళ్ళు, గొంతు లేదా దంత సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి గ్రహణం మీ రాశిలో ఏర్పడటం, దీనివల్ల ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. ఈ ఇల్లు వ్యక్తిత్వాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆలోచన విధానాన్ని సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత జబ్బులు తిరగబట్టవచ్చు లేదా కొత్త ఆరోగ్యానికి సమస్యలు మొదలు కావచ్చు. ముఖ్యంగా తలనొప్పి, మానసిక ఒత్తిడి ఈ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ప్రతి విషయంలోనూ ఆందోళన, గందరగోళం ఉంటాయి. ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు, ఆందోళనలు వెంటాడిస్తూ ఉంటాయి. మీరు చేసే పనులలో అపార్థాలు, నిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీపై ఇతరులు తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. సమాజంలో మీకు ఉన్న గౌరవం కొద్ది తగ్గే సూచనలు ఉన్నాయి. మీలో కోపం, చికాకు పెరుగుతాయి. చిన్న విషయంకే ఇతరులపై అరుస్తారు. దీనివల్ల మీకు తగిన వాళ్ళు కూడా మీకు దూరం కావచ్చు. తులారాశి వారికి ఈ గ్రహణం 12వ ఇంట్లో పడుతుంది. ఈ ఇల్లు ఖర్చులను, నష్టాలను, ఆరోగ్యాన్ని, విదేశీ ప్రయాణాలకు, మానసిక ఒత్తిడిని సూచిస్తుంది. అనవసరమైన విషయాలకు, ముఖ్యంగా ఆసుపత్రుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన సమయం. నిద్రలేని సమస్యలు వంటివి సమస్యలు లేదా కళ్ళకు సంబంధించిన తలనొప్పులు ఇబ్బంది పడతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి త్వరలో అనారోగ్యంగా ఉంటారు. మీకు తెలియకపోయినా మీ వెనుక శత్రువులు తయారవుతూ ఉంటారు. వారు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. ఉద్యోగంలో కూడా సహ ఉద్యోగుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఎదురు కావచ్చు. ప్రయాణాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ గ్రహణం 9వ ఇంట్లో పడుతుంది. ఈ స్థానం తన తండ్రి, తన అదృష్టాన్ని, మనం ఉన్నత విద్య, మన గురువును, ఆత్మవిశ్వాసాలను సూచిస్తుంది. నీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆయనతో మీకు అభిప్రాయ విభేదాలు కూడా జరగవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. అదృష్టం కలిసి రాక పనులలో మధ్యలోనే ఆగిపోవచ్చు. ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి. విదేశాలలో చదువుకునే వారికి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు లేదా ఇతర ప్రయాణాలు చేయాలి అనుకుంటే ఇవి వాయిదా పడే అవకాశం ఉంది.
కుంభరాశి వారికి ఈ గ్రహణం 8వ ఇంట్లో పడుతుంది. జ్యోతిష్యంలో ఇది అత్యంత చెడు స్థానం. 1. ఇది ఆత్మిక సంఘటన, ప్రమాదాలు, వారసత్వ ఆస్తుల వాయిదాలు, దీర్ఘకాలిక వ్యాధులు సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు, ఎత్తు ప్రదేశాలలో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పాత ఆరోగ్య సమస్య ఉంటే అది చాలా తీవ్రంగా మారవచ్చు లేదా కొత్తగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి బయటపడవచ్చు. ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఊహించని విధంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎవరికి అప్పు ఇవ్వవద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. వారసత్వ ఆస్తికి సంబంధించి గొడవలు కూడా తలెత్తవచ్చు. మీరు చేయని తప్పులకు కూడా నిందలు పడవలసి రావచ్చు. సమాజంలో మీ పరువు భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు. ఈ 7 రాశుల వారు గ్రహణం తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఆందోళన ఫలితాల గురించి భయపడవలసిన అవసరం లేదు. మన శాస్త్రంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కూడా చెప్పారు. గ్రహణ సమయంలో ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు చేయటం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది. గ్రహణం పట్టిన సమయంలో ఇంట్లోనే ఉండి మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా ఓం నమః శివాయ లేదా గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత మీ శక్తి మేరకు పేదవారికి ఆహారము, డబ్బు దానం చేయండి. ముఖ్యంగా నల్ల నువ్వులు, మినుములు, నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల రాహుకేతు ప్రభావం తగ్గుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా తలస్నానం చేయాలి. గ్రహణం తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపం పెట్టాలి. ఈ చిన్న చిన్న నియమాలు పాటించాలి. అన్ని రాశుల వారు పాటిస్తే ఇంకా మంచిది. మీరు గ్రహణాన్ని లెక్కలోనికి తీసుకోకపోయినా అమావాస్య లెక్కలోనికి తీసుకొని జాగ్రత్తగా ఉండండి. అమావాస్య కూడా చాలా శక్తివంతమైనది. తిరిగి అందులోనూ ఆదివారం వచ్చింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కొత్తగా పెళ్ళైన వారు, 5 లోపు ఉన్న చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయంలో అస్సలు బయటకు రాకండి. ఎలాగోలా అమావాస్య ఆదివారమే వచ్చింది కాబట్టి బయట పనులు కూడా పెద్దగా ఏమీ ఉండవు కాబట్టి త్వరగా తిని పడుకోండి. తెల్లవారగానే దేవి నవరాత్రులు కాబట్టి పొద్దున్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి దేవిని ఆరాధించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.